పల్లెకెలే వేదికగా జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 5 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. అయితే ఈ గెలుపు కేవలం సాంకేతికం మాత్రమే. 3 పాయింట్లు వచ్చినప్పటికీ నెట్ రన్ రేట్ విషయంలో న్యూజిలాండ్ కంటే వెనుకబడి ఉండటంతో పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ నుంచి అధికారికంగా ఎలిమినేట్ అయింది. గెలిచినా సరే దుకాణం సర్దుకుని ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి పాక్ది. ఈ మ్యాచ్ ప్రారంభంలో శ్రీలంక ఆడిన తీరు చూస్తే ఎవరికైనా అనుమానం రాకమానదు. ఫస్ట్ హాఫ్లో అసలు గెలవాలనే ఇంటెంట్ లేకుండా తమంతట తామే ఓడిపోవడానికి సిద్ధపడ్డారా అన్నట్టుగా శ్రీలంక ప్లేయర్స్ ప్రవర్తించారు. కానీ సెకండ్ హాఫ్లో లంక బ్యాటర్లు, ముఖ్యంగా కెప్టెన్ సనక ఆడిన తీరు పాకిస్తాన్ బౌలింగ్ను చీల్చి చెండాడటమే కాకుండా విమర్శకుల నోళ్లు కూడా మూయించింది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టీం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. బాబర్ ఆజాంను పక్కన పెట్టి ఫకర్ జమాన్ను ఓపెనర్గా పంపడం వారికి బాగా కలిసి వచ్చింది. ఫకర్ జమాన్ తన సహజసిద్ధమైన అగ్రెసివ్ బ్యాటింగ్తో శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు ఈ వరల్డ్ కప్లో భీకర ఫామ్లో ఉన్న సైఫ్ జాదా ఫర్హాన్ తన జోరును కొనసాగిస్తూ 2వ సెంచరీ నమోదు చేశాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్కు ఏకంగా 176 పరుగుల రికార్డ్ బ్రేకింగ్ పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. ఇది T20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఈ క్రమంలో ఫర్హాన్ ఒకే వరల్డ్ కప్ ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా విరాట్ కోహ్లీ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. గతంలో బుమ్రా బౌలింగ్లో సిక్సర్లు కొట్టినప్పుడు డాక్యుమెంటరీ తీసిన ఫర్హాన్ ఇప్పుడు కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేశాడు కాబట్టి ఒక సినిమానే తీస్తాడేమో అని ఫ్యాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే శ్రీలంక ఫీల్డింగ్ మరియు బౌలింగ్ చూసిన సోషల్ మీడియాలో ఫిక్సింగ్ అనే హ్యాష్ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అయ్యింది. శ్రీలంక బౌలర్లు కావాలని ఫుల్ టాస్లు, హాఫ్ వాలీలు వేయడం, క్యాచ్లు డ్రాప్ చేయడం చూసి నెటిజన్లు మండిపడ్డారు. దీనికి ఒక బలమైన కారణం కూడా వినిపించింది. పాకిస్తాన్ కనుక సెమీస్కు వెళ్తే ఆ మ్యాచ్ కొలంబోలో జరుగుతుంది. తద్వారా శ్రీలంక బోర్డుకు ఐసీసీ ఫండ్స్, టూరిజం రూపంలో భారీ ఆదాయం వస్తుంది. అదే పాక్ వైదొలిగితే సెమీఫైనల్స్ ఇండియాలోనే జరుగుతాయి. ఈ కమర్షియల్ యాంగిల్ వల్లే శ్రీలంక కావాలనే ఓడిపోతోందన్న విమర్శలు వచ్చాయి. కానీ క్రికెట్లో ఇలాంటి మిస్ఫీల్డ్స్ సాధారణమేనని, సిట్యువేషన్ అలా ఉండటం వల్ల శ్రీలంకపై అపవాదపడిందని చెప్పొచ్చు. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఒక దశలో శ్రీలంకను 148 పరుగుల లోపే కట్టడి చేసి సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని చూసింది. శ్రీలంక 11 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయినప్పుడు పాక్ ఫ్యాన్స్ సంబరపడ్డారు. కానీ పవన్ రత్ననాయకే 37 బంతుల్లో 58 పరుగులు చేశాడు మరియు కెప్టెన్ సనక ఆ ఆశలపై నీళ్లు చల్లారు. 16 ఓవర్లలోనే శ్రీలంక 148 దాటడంతో పాక్ సెమీస్ ఆశలు అధికారికంగా గాలిలో కలిసిపోయాయి. ఇక చివరి ఓవర్లో 28 పరుగులు కావాల్సిన దశలో షాహీన్ అఫ్రిది బౌలింగ్ను సనక ఊచకోత కోశాడు. మొదటి బంతికి 4, ఆ తర్వాత వరుసగా 3 సిక్సర్లు కొట్టి మ్యాచ్ను ఉత్కంఠ స్థాయికి తీసుకెళ్లాడు. చివరి 2 బంతుల్లో 6 పరుగులు కావాల్సిన సమయంలో సనక ఒక చీకీ షాట్కు ప్రయత్నించి మిస్ అయ్యాడు. ఇక ఆఖరి బంతి క్లియర్గా వైడ్ వెళ్లినా అంపైర్ మాత్రం బౌలర్కు ఫేవర్గా కాల్ ఇచ్చాడు. ఐపీఎల్ లాగా వైడ్ బాల్స్కు ఇంటర్నేషనల్ క్రికెట్లో రివ్యూ లేదు కాబట్టి లంకకు అన్యాయం జరిగిందని చెప్పాలి. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ శ్రీలంక హెడ్ కోచ్ సనత్ జయసూర్య తన పదవికి రాజీనామా చేయడం క్రికెట్ వర్గాల్లో సంచలనం రేపింది. సూపర్లో 3 మ్యాచ్లు ఓడిపోవడం, వరల్డ్ కప్లో ఆశించిన ప్రదర్శన చేయలేకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ బౌలింగ్ విషయానికి వస్తే షాదాబ్ ఖాన్, నవాజ్, షాహీన్ అఫ్రిది అందరూ ధారాళంగా పరుగులు ఇచ్చారు. కేవలం అబ్రార్ అహ్మద్ మాత్రమే కాస్త మెరుగ్గా బౌలింగ్ చేశాడు. సనక 31 బంతుల్లో 76 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా లంకకు విజయాన్ని అందించలేకపోయాడు. ప్రస్తుతానికి సెమీఫైనల్లో 3 స్థానాలు ఖరారయ్యాయి. 4వ స్థానం కోసం నేడు ఇండియా మరియు వెస్టిండీస్ మధ్య జరగబోయే పోరు నిర్ణయాత్మకం కానుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.